మేము నిన్న లగచర్లకు పోయినాం. నేను, మల్లు రవి గారు, మీరు చెప్పినట్టుగా కోదండ రెడ్డి గారు ముగ్గురం కలిసిపోయినాం. మా జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తాను వెళ్ళాము. 3-4 మిస్ఇన్ఫర్మేషన్స్ అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ. కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోకి వస్తుంది. 3 గ్రామాలు, ఆ 3 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1314 ఎకరాలు, 21 గుంటల భూమిని, అందులో 637 ఎకరాలు ప్రభుత్వ భూమి, 676 ఎకరాలు పట్టా భూమి. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అనేటటువంటిది ఒక ప్రపోజల్. ఇండస్ట్రియల్ పార్క్ ఫార్మాలో కూడా R&D ఫార్మా అంటే 2 రకాలు ఉంటాయి. రెడ్ జోన్ ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాతోనే వ్యర్థాలు వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాకు కాంగ్రెస్ పార్టీ పాలసీ పరంగానే వ్యతిరేకం. మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం ఆ విషయం. కాబట్టి అక్కడే కాదు, ఎక్కడ కూడా తెలంగాణలో రెడ్ జోన్ ఫార్మాను మా ప్రభుత్వం పెట్టదు. ఇది నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. రెడ్ జోన్ ఫార్మాని ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫార్మా అంటేనే రెడ్, ఇంకా గ్రీన్ ఏడ్ ఉంటుంది, R&D ఉంటుంది, రీసెర్చ్ విభాగాలు ఉంటాయి కదా, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కొత్త కనుక్కోవడం కోసం జరిగేటటువంటి రీసెర్చ్ విభాగాలు ఉంటాయి. అది R&D ఫార్ములా. ప్రపంచానికే లీడ్ చేయగలిగినంత స్థాయిలో మన దగ్గర ఫార్మా ఉంది ఇప్పటికి. మీరు మొన్న కరోనా వస్తే వ్యాక్సిన్స్ తయారు చేయబడ్డది మన దగ్గరనే. కాబట్టి ఇప్పుడు R&D ఫార్మా ప్రపంచంలో జినోమ్ వ్యాలీలో జరుగుతున్నటువంటి, న్యూయార్క్లో జరుగుతున్నటువంటి DNA కొత్త విధానాలు ఏదైతున్నాయో దానికి సంబంధించినటువంటి R&D ఫార్మా చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో జరుగుతుంది. అది ఇప్పుడు మన ఇండియాలో లేదు. అది ఇక్కడ పెట్టించడం వల్ల మనకు నష్టం లేదు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానివల్ల ఏం జరగదు కూడా. అంటే కాంగ్రెస్ R&D అంటే గ్రీన్ ఫార్మా, రెడ్ ఫార్మా 2 రకాలు ఉంటాయి దాంట్లో. గ్రీన్ ఫార్మానే కానీ రెడ్ ఫార్మాని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పాలసీగానే వ్యతిరేకం. మా ప్రభుత్వం ఆ పని చేయదని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చాలా స్పష్టంగా మాతోనే చెప్పాడు. ఇది నేను స్పష్టం చేయదలుచుకున్నా. రెండోది, అక్కడ కొడంగల్ ప్రాంతం బాగా వెనకబడ్డటువంటి ప్రాంతం. కొడంగల్లో వెనకబడ్డటువంటి ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం మిక్స్డ్ ఇండస్ట్రీస్తోని ఒక ఇండస్ట్రియల్ జోన్ను ఏర్పాటు చేయాలనేటటువంటిది ప్రభుత్వం అనుకొని, ఎక్కడ విజిబిలిటీ ఉంటుందో, సాధ్యం చేస్తుందో ఆలోచించండి అంటే, ల్యాండ్ సేకరించేది ఎవరు? ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కలెక్టర్కు నోటిఫికేషన్ ఇస్తే, కలెక్టర్ జనరల్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడెక్కడ ఉన్నదనేది ఎంక్వైరీ చేస్తే, ఈ 3 గ్రామాలకు సంబంధించిన దగ్గర మనం ఒక 1300 ఎకరాలు తీసుకోవచ్చు అనేది అనుకొని నోటిఫై చేసి అనౌన్స్ చేసిండ్రు. ప్రజలు ఒప్పుకొని ఇస్తే ఆడ ఇండస్ట్రియల్ జోన్ వస్తుంది. ప్రజలు రిజెక్ట్ చేస్తే రాదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు వద్దనుకున్నారు అనుకో, మేము ఇయ్యం భూములను అనుకో, కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను పెట్టి బలవంతాన గుంజుకొని వాళ్ళకి ఇష్టం లేకుండానే ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేసినట్టు మా ప్రభుత్వం చేయదు. ముచ్చర్లలో ఇప్పటికీ 3 తండాలకు సంబంధించిన 260 ఎకరాల భూమి, పట్టా భూమి, 100 సంవత్సరాలుగా పట్టాలుగా ఉన్నటువంటి భూమిని ఫార్మా భూముల కింద ఎంట్రీ చేసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా చేయదు మా ప్రభుత్వం. అయితే ఏం ప్రచారం జరిగింది అక్కడ? 1300 ఎకరాలు తీసుకుంటారు అంటే మొత్తం 3 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ తీసేసుకుంటారు, మీ ఇళ్ళు తీసుకుంటారు, మీ జాగాలు తీసుకుంటారు, అసలు ఏ రకమైనటువంటి మీకు నిల్వ లేకుండా చేస్తారనేటటువంటి ప్రచారం జరిగింది. చేసి పెట్టారు అక్కడ. మేము అక్కడ పోయేదాకా మాకు కూడా తెలియదు విషయం. మొత్తం జనం అంతా ప్యానిక్ అయినటువంటి పరిస్థితి. రెండోది, అసలు ఇక్కడ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా గుంజుకుంటారు అనేది ప్రచారం చేసి పెట్టారు. మీ భూములకు కాంపెన్సేషన్ ఇయ్యరు, గుంజుకోవడమే. ఇక భూములు ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తుంది మిమ్మల్ని అనేటటువంటి పద్ధతిలో మీ భూములు ఉండవు, ఇండ్లు ఉండవు, ఏముండవు, మీకు ఏమి అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆడ గ్రౌండ్లో. ఇంకో ప్రచారం ఏం చేసిర్రు, మొత్తం గిరిజనుల భూములు గుంజుకుంటున్నారనే ప్రచారం చేశారు. ఆ 3 గ్రామాలకు సంబంధించి మేము డాటా ఇస్తాం నీకు మొత్తం తీసుకొచ్చి నేను ఒక్కసారి, ఇది కూడా అవసరం. ఇది షెడ్యూల్ ప్రపోజల్. పబ్లిక్ హియరింగ్ అయ్యి జనాలు యాక్సెప్ట్ చేస్తే దీన్ని తీసుకుంటారు. దానికి ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేటటువంటిది పబ్లిక్ హియరింగ్లో చెప్తారు కలెక్టర్ పోయి. దానికోసం ఒక విలేజ్ వాళ్ళు మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చింది.
ఇంకో విలేజ్కి సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ పెడితే ఆడికి రాలేదు ఎవరు. ఓకే. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం జరిగిందో నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ డీటెయిల్స్ ఇస్తాను మీకు. పోలేపల్లి విలేజ్, అందులో ఆ పోలేపల్లి విలేజ్లో ఉన్నటువంటి మొత్తం భూమి 3099 ఎకరాల భూమి ఉన్నది ఆ ఊరిలో. ఆ ఊరు నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న భూమి ఎంత అంటే 71 ఎకరం 39 గుంటలు. ఓకే, అందులో ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 33 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ 71 ఎకరానికి 72 ఎకరాలు వేసుకో. ఓకే. అందులో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు, 3 కుటుంబాలు. బీసీలు పోలేపల్లి విలేజ్లో బీసీలు 19 కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీలు 8 కుటుంబాలు ఉన్నాయి. బీసీలకు సంబంధించింది 40 ఎకరాల భూమి 19 కుటుంబాలు, ఎస్టీలకు సంబంధించి 3 కుటుంబాలు 9 ఎకరాల భూమి, ఎస్సీలకు సంబంధించి 8 కుటుంబాలు 14 ఎకరాల భూమి, ఇతరులు 3 కుటుంబాలు 8 ఎకరాల భూమి. అంటే పోలేపల్లి విలేజ్లో దాదాపు 3,999 ఎకరాల భూమి ఉంటే అక్కడ సేకరిస్తుంది 71 ఎకరం భూమి. ప్రపోజల్లో పెట్టింది. రెండవది హకీంపేట విలేజ్. హకీంపేట విలేజ్లో 1363 ఎకరాల 12 గుంటల భూమి ఉంది మొత్తం ఆ విలేజ్ కింద, రెవెన్యూ విలేజ్ మొత్తం భూమి. దాంట్లో సేకరిస్తున్నది ఎంత? 574 ఎకరాల భూమి. ఆ 574 ఎకరాల భూమి సేకరిస్తే ఎఫెక్ట్ అయ్యే కుటుంబాలని 298 కుటుంబాలు. ఇందులో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 1 కుటుంబం, అది కూడా ఎరకల కుటుంబం. ఒక కుటుంబం 3 ఎకరాల భూమి ఎస్ఐన్, అది కూడా అసైన్ భూమి. తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారు? 277 కుటుంబాలు బీసీలు ఉన్నాయి. 257 కుటుంబాలు. భూమి ఎంత? 492 ఎకరాలు. ఇందులో 114 కుటుంబాలకు అసైన్ భూమి ఉంది బీసీలకు. అది ఎంత ఎక్స్టెండ్? 325 ఎకరాలు, మిగతాది పట్టా. ఎస్సీలది ఎన్ని కుటుంబాలు? 32 కుటుంబాలు 54 ఎకరాల 29 గుంటలు బీసీలై. దానికి సంబంధించి ఎన్ని అసైన్ ఎంత ఉన్నది? 30 ఎకరాలు, 30 మంది అసైన్లు, అందులోని 53 ఎకరాలు అసైన్ భూమి ఉంది, 1 ఎకరం పట్టా భూమి ఉంది. అదేవిధంగా ఇతరులు 8 కుటుంబాలు 25 ఎకరాల భూమి ఉన్నది. ఇది కాకుండా 366 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది. ఓకే. ఇది అసైన్డ్ భూమి, పట్టా భూమి కాకుండా ఇంకా కంప్లీట్గా దీంట్లో కల్టివేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు ప్రభుత్వ భూమి. వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇక మూడో విలేజ్ లగచెర్లలో మొత్తం భూమి ఎంత? 2702 ఎకరాల 19 గుంటలు ఉన్నారు. ఆ లగచెర్ల విలేజ్లో సేకరిస్తున్న భూమి ఎంత? 632 ఎకరాలు. ఈ 632 ఎకరాలు సేకరిస్తే ఎంత ఎఫెక్ట్ అవుతుంది? ఎన్ని కుటుంబాలు? 321 కుటుంబాలే ఎఫెక్ట్ అవుతున్నాయి, భూమి కోల్పోతున్నటువంటి వాడు. అందులో ఎస్టీలు ఎంతమంది? 112 కుటుంబాలు ఎస్టీలు. ఇక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. దాడి జరిగింది కూడా ఇక్కడే. 217 ఎకరాల భూమి ఎస్టీల నుంచి సేకరించేది ఎంత భూమి? ఈ 632 ఎకరాలలో ఎస్టీల నుంచి సేకరించేది 217 ఎకరాల భూమి, 112 కుటుంబాలు. ఓకే. తర్వాత బీసీలు 189 కుటుంబాలు, వాళ్ళ భూమి దగ్గర నుంచి సేకరిస్తున్న భూమి ఎంత? 376 ఎకరాలు. ఎస్సీలు 16 కుటుంబాలు 31 ఎకరం భూమి. ఇతరులు 4 కుటుంబాలు 7 ఎకరాల 18 గుంటలు. ఇక్కడ సర్వే నెంబర్ 102లో గవర్నమెంట్ భూమి 111 ఎకరాలు ఉన్నది. అంటే 632లో 111 ఎకరాలు తీసేస్తే మిగతా భూమి ఏదైతే ఉన్నదో ఇది ఎవరెవరు ఎన్ని ఉన్నాయో కుటుంబాలతో సహా లెక్కించినాం. ఇక్కడ చేస్తున్నది ఏంది? ఈ 2700 ఎకరాలు మొత్తం తీసేసుకుంటారు, మీ ఊరు తీసేస్తారు, మీకు కూర్చోనికి జాగ ఉండదని ప్రచారం చేసి పెట్టారు. ఇది జరిగింది. ఈ 3 ఊర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఎంత భూమి తీసుకుంటున్నది ప్రభుత్వం, ఎంత అవసరమని నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇది మేము ఇక్కడ పెడదామనుకుంటున్నాం, మీరు ఇవ్వండి అని చెప్పి మీ ఇస్తే ఏమి ఇస్తాం, ఇది కూడా చెప్పాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా. ప్రభుత్వం ఏం ప్రతిపాదన పెట్టింది? ఇంకా ఇది చెప్పలే, బయటికి అడిగి రానియలే వాళ్ళు. ఓకే. మినిమం 17 లక్షల రూపాయలు. దీనికంటే ముందేం చేసినారు? ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. గతంలో ప్రభుత్వం సేకరించినప్పుడు కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూను పెంచండి అని చెప్పి మనం డిమాండ్ చేసినాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడెక్కడైతే ల్యాండ్ సేకరిస్తామో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం భూమి విలువను ఇమ్మీడియట్గా అప్గ్రేడ్ చేయండి అని చెప్పాడు. అప్గ్రేడ్ చేసినాక నోటిఫికేషన్ ఇస్తే అప్గ్రేడేషన్ ప్రకారం జనరల్గా అయితే 3 రెట్లు, ఎస్సీ ఎస్టీలకు అయితే 4 రెట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మినిమం ప్యాకేజ్ ఎంత పెట్టిండు ఆయన? 17 లక్షల రూపాయలు ఎకరానికి.
పెట్టండి. దానితో పాటుగా అదనంగా ఇంతకుముందు అది పెట్టకపోయేది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టించింది ఏంటంటే ప్రతి ఎకరానికి 150 గజాలతోనే డెవలప్ చేసినటువంటి ఒక ప్లాట్ ఇచ్చేటట్టు. ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి దాంట్లోకెళ్ళే 150 గజాల ఎకరానికి ఒక ప్లాట్. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉందనుకోండి, నాకు 150 గజాలు మూడు ప్లాట్లు వస్తాయి, అంటే 450 గజాలు ప్లాట్ వస్తుంది అన్నట్టు నాకు ఒక్క దగ్గర. అదేవిధంగా దాంతో పాటు ఏమన్నాడు, కుటుంబంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడికి, ఉమ్మడి కుటుంబంగానే ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకున్నారు, 3 కొడుకులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్లి అండి సపరేట్గా. ఒక్కొక్క దగ్గర ఉమ్మడి కుటుంబంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. పెండ్లైన 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఒక ఇందిరమ్మ ఇండ్లి అండ్ అనేటటువంటిది ఎలక్షన్ ఇచ్చింది. దీంతోపాటు ఇంకోటి కూడా సేకరించామని చెప్పింది ప్రభుత్వం చెప్పింది, ఆ ఊర్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకొని జాబులు చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయండి ఈ బాధిత కుటుంబాల నుంచి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో 2 దిక్కులలో ఉద్యోగాలు పెట్టిద్దాం అనేది చెప్పిండు. ఇది చెప్పనికి కలెక్టర్ పబ్లిక్ హియరింగ్ పెట్టాడు. పబ్లిక్ హియరింగ్ కూడా ఈ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. పెట్టినప్పుడు ఆడ పబ్లిక్ హియరింగ్ కలెక్టరు అధికారులు వీళ్ళంతా పోయారు. 2.5 గంటల సేపు అక్కడ కూర్చున్నారు, ఎవరు రాలేదు.